ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ రౌడీ పరిపాలనకు ప్రజలు అంతం పలికారని, దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. భవానీపురంలోని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. తమిళనాడులో సూపర్ స్టార్ విజయ్ సాధించిన విజయాన్ని కూడా బీజేపీ స్వాగతిస్తుందని అన్నారు. అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని అన్నారు. జరిగిన ఫలితాలు 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ యొక్క నిరంకుశ రౌడీ పరిపాలనకి అంతమొందిస్తూ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో యావత్ దేశంలో ప్రతి వ్యక్తి ఇవాళ ఆనంద డోలికలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అత్యంత ఉత్సాహవంతమైన అత్యంత గొప్ప విజయం సాధించడం జరిగింది. మా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన ఊరు. భారతీయ జనసంఘి ప్రారంభంలో 1 సీటు బెంగాల్ నుంచి రావటం జరిగింది. అప్పుడు మా ప్రస్థానం ప్రారంభమైంది. భారతీయ జనసంఘ్ జాతీయ పార్టీగా మారడానికి కూడా బెంగాల్ కారణం. ఆ విధంగా 1951 నుంచి మా యొక్క ప్రస్థానం ఇవాళ 75 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంలో బెంగాల్ విజయం మా అందరికీ ఒక తీపి గుర్తుని ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి అనేక రకాల అద్భుతాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం ఏదైతే ఉందో దేశానికి మహర్దశ పట్టిందనడానికి ఇది తార్కాణం. ఇవాళ మమతా బెనర్జీ నేతృత్వంలో అక్కడ అనేక రకాలుగా అరాచకాలు, అలాగే బంగ్లాదేశీ చొరబాటులకి ఆలవాళంగా మార్చుకున్న నేపథ్యంలో ఈ యొక్క బెంగాల్ విజయం మాకు పెద్ద ఎత్తున ఆనందాన్ని ఇస్తుంది. కనుక కార్యకర్తల మధ్యలో ఇది సంబరాలు చేసుకుంటూ అలాగే పాండిచ్చేరి, అస్సాంలో కూడా హేమంత్ బిశ్వా శర్మ నేతృత్వంలో ఒక అద్భుత విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే మైనార్టీస్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దూరంగా ఉన్నారు, వాళ్ళు ఓట్లేరు అనుకునే ఇంకొక ఏదైతే భ్రమ ఉందో అది కూడా తొలగింది. సుమారు 63 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రతి బూత్లో కూడా ముస్లింలు కూడా ఓటేయటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క విజయం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి చేరిందని, అన్ని వర్గాల వాళ్ళు అంగీకరిస్తున్నారని దానికి తార్కాణం. 60% ముస్లింస్ ఉన్న ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవటం ఏదైతే ఉందో మేము ఇది ఒక చిరస్మరణీయమైన ఒక గుర్తుగా భావిస్తున్నాం. అమిత్ షా గారికి, అలాగే సునీల్ బన్సల్ గారు వీళ్ళు చేసిన అవిరల కృషి, అలాగే గత 6 సంవత్సరాల బట్టి అక్కడ కార్యకర్తలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు, అనేక రకాల త్యాగాలు చేశారు, అనేక రకాలుగా టీఎంసీ నేతృత్వంలో అనేక రకాల బలిదానాలు కాబడ్డాయి. వాటన్నిటికీ కూడా ఇవాళ చరమగీతం పాడుతూ ఒక అద్భుత విజయం మేము బెంగాల్లో సాధించడం ఏదైతుందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే అస్సాం